కమల్ హాసన్ చేసిన కన్నడ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆయన సినిమాకు నిషేధం విధించింది. ఈ వివాదంపై రానా దగ్గుబాటి తన అభిప్రాయాలను వెల్లడించారు. తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మా భాషను తక్కువ చేసి మాట్లాడతావా అని ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిషేధం ప్రకటించింది. అప్పటికీ కమల్ వెనక్కు తగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయాలని కోర్టుకెళ్లాడు. అసలు ఏ ఆధారంతో అటువంటి కామెంట్లు చేశారు? సారీ చెప్తే అయిపోతుందిగా అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. ఏది మాట్లాడినా వివాదమే. అప్పటికీ కమల్ క్షమాపణ చెప్పడం కాదు కదా. అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. తాజాగా ఈ వ్యవహారం హీరో రానా దగ్గుబాటికి వద్ద ప్రస్తావనకు వచ్చింది. రానా నాయుడు రెండో సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో కమల్, కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్ఫామ్గా సోషల్ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఇకపోతే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు రెండో సీజన్ జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. చదవండి. మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ. తెలుగులోనూ స్ట్రీమింగ్. కమల్ హాసన్ వ్యాఖ్యలు, కర్ణాటకలోని ప్రతిచర్య మరియు సోషల్ మీడియాలో వివాదాల పెరుగుదల గురించి రానా దగ్గుబాటి చర్చించారు. ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.